హార్వర్డ్ స్టూడెంట్లా చదవడం ఎలా? హార్వర్డ్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు మీకంటే తెలివైన వాళ్ళు ఏం కాదు, కానీ వాళ్ళు వాడే టెక్నిక్స్ వేరు. ఎక్కువసేపు చదవడం ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్గా చదివామన్నదే ముఖ్యం. చదివింది గుర్తుండట్లేదని బాధపడుతున్నారా గైస్? అయితే ఈ 4 సీక్రెట్ టెక్నిక్స్ మీకోసమే. ఇందులో 4వది నా ఫేవరెట్ వన్. నెంబర్ 1, యాక్టివ్ రీకాల్. చదవడం అయిపోగానే పుస్తకం మూసేసి మీరు ఏం నేర్చుకున్నారో ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోండి. మీ మెదడు కొంచెం పని చెప్పండి. ఒక చాప్టర్ అయిపోయాక అందులో నుంచి ఒక 5 ముఖ్యమైన ప్రశ్నలు రాసుకోండి. నోట్స్ చూడకుండా వాటికి సమాధానాలు చెప్పడానికి ట్రై చేయండి. అప్పుడే ఆ విషయం మీ మైండ్లో బాగా ఫిక్స్ అవుతుంది. నెంబర్ 2, ఫైన్ మ్యాన్ టెక్నిక్. ఏదైనా విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలనుకుంటే దాన్ని వేరే వాళ్ళకి వివరించండి. మీకు వచ్చిన టాపిక్ని ఒక 5 ఏళ్ల చిన్నపిల్లాడికి చెప్తున్నట్లుగా చాలా సింపుల్గా వివరించండి. ఎక్కడైనా తడబడితే మళ్ళీ ఆ కాన్సెప్ట్ని చదవండి. అది మీకు పూర్తిగా అర్థమయ్యేంత వరకు వదలకండి. నెంబర్ 3, 50/10 రూల్. గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చోవద్దు గాయస్. 50 నిమిషాలు ఏకాగ్రతతో చదవండి. తర్వాత 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఇలా 3 to 4 టైమ్స్ రిపీట్ చేయండి. చదివేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేయండి. దీనివల్ల మీ ఫోకస్ అద్భుతంగా పెరుగుతుందని సైన్స్ కూడా చెప్తుంది. నెంబర్ 4, స్టడీ ఎన్విరాన్మెంట్. ఇది అన్నిటికంటే ముఖ్యం గాయస్. మీ మెదడు ఆ ప్రదేశాన్ని బట్టి అలవాట్లను గుర్తుంచుకుంటుంది. చదువుకోవడానికి ఒక ప్రత్యేకమైన చోటుని ఎంచుకోండి. అది లైబ్రరీ కావచ్చు, లేదా ఇంట్లో ఒక ప్రశాంతమైన మూల కావచ్చు. అక్కడ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. అవసరమైతే ప్రశాంతమైన వైట్ నాయిస్ లేదా క్లాసికల్ మ్యూజిక్ వినండి. ఇన్స్టాగ్రామ్లో పనికిరాని వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేసే కంటే ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యి మీ అమ్మా నాన్నలను గర్వపడేలా చేసుకోండి. ఇంకా ఇలాంటి టిప్స్ కావాలా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే చదువులో మీకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఏంటో కింద కమెంట్ చేయండి, కలిసి పరిష్కరిద్దాం.